అనగనగా ఒకరోజు ఒక చిన్న గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఒక కాలువ దగ్గరకు వెళ్ళింది. ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా దాహం తీర్చుకోవడానికి ఆ కాలువ దగ్గరకే వస్తుంటాయి. గొర్రెపిల్ల భయపడుతూనే గబగబా నీళ్లు తాగడం మొదలుపెట్టింది. దానికంటే ముందే అక్కడకు వచ్చిన ఓ నక్క కొద్ది దూరంలో నీళ్లు తాగుతోంది. కంగారులో గొర్రెపిల్ల నక్కను గమనించలేదు. ఒంటరిగా ఉన్న గొర్రెపిల్లను చూడగానే నక్క గట్టిగా ఇలా అంది, "ఏయ్ ఆగు, నేను తాగే నీళ్ళన్నీ పాడవుతున్నాయి" అని అరిచింది. అప్పుడు ఆ గొర్రెపిల్ల, "అయ్యో నక్కమామ, నీళ్ళు నీ వైపు నుంచే ఇటుపక్కకు పారుతున్నాయి. నువ్వు తాగే నీళ్ళు నేనెలా పాడు చేస్తాను" అని అమాయకంగా అంది గొర్రెపిల్ల. ఆ మాటలు నిజమే, కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు. నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం? ఓహో, ఏడాది కిందట నాతో గొడవ పెట్టుకున్న గొర్రెపిల్లవు నువ్వే కదూ అంది. అప్పుడు ఆ గొర్రెపిల్ల, "అయ్యో లేదు నక్కమామ, అప్పటికి నేను అసలు పుట్టనే లేదు" అని చెప్పింది గొర్రెపిల్ల. ఆ మాటలతో నక్కకి పట్టలేనంత కోపం వచ్చింది. "అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అనుకుంటా. మరి అప్పుడు నువ్వు కడుపులోనే కదా ఉన్నావు, కాబట్టి మీ అమ్మ గొడవ పడితే నువ్వు పడినట్లే. అందుకే నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి" అంటూ ఒక్కసారిగా ఆ గొర్రెపిల్లపైకి దూకింది నక్క. ఇక గొర్రెపిల్ల పారిపోయే అవకాశం లేక నక్క చేతిలోనే చనిపోయింది పాపం. ఈ కథలోని నీతి, మూర్ఖులు, దుష్టులతో అనవసర మాటలు చేయకూడదు. వారికి వీలైనంత దూరంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.